ఇది 2 భాగాలుగా మేము డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సెమిస్టర్లో కొన్ని ఇండస్ట్రీ పేపర్స్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పేపర్స్ అనేటువంటివి మనకు ఫైనల్ సెమిస్టర్ అంటే 5th and 6th సెమిస్టర్లో స్టూడెంట్ ఇండస్ట్రీకి వెళ్తాడు. ఇండస్ట్రీస్ తోటే ఒక 1 year అంతా గడుపుతాడు. కాబట్టి ఇండస్ట్రీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద ఫైనల్ ఇయర్. అయితే మరి ఫస్ట్ 2 yearsలో స్టూడెంట్ కాలేజీలోనే ఉంటాడు. కాబట్టి కాలేజీలో ఉన్న సందర్భంలో కొన్ని ఇండస్ట్రీ పేపర్స్ని ఏవైతే మా దగ్గర ఉన్నటువంటి డొమైన్ సబ్జెక్ట్స్కి దగ్గరగా ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని మా ఫ్యాకల్టీ తోటి మేము టీచ్ చేయించడం జరుగుతుంది. దాని కొరకు మా ఫ్యాకల్టీలో అంత ఎక్స్పర్ట్ అయి ఉన్నటువంటి ఫ్యాకల్టీలను గుర్తించాము. వారికి ఆల్రెడీ ఇండస్ట్రీస్ తోటి ఇప్పుడు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటికీ 10 AEDP కోర్సెస్లో ఉన్నటువంటి పేపర్స్ని మేము ఆల్రెడీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కంప్లీట్ చేశాము. అవి ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. సో ఫ్యాకల్టీని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా వారిని మనం కెపాసిటీ బిల్డ్ చేస్తామో అప్పుడే మనం మంచి ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని పిల్లలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన ఫ్యాకల్టీకి అలాంటి కెపాసిటీస్ని మనం బిల్డ్ చేయకుండా మనము ఈ కోర్సెస్ని ప్రవేశపెడితే అవి సక్సెస్ కావు అనేటువంటి విషయము మా పెద్దలకు పూర్తిగా అవగాహన ఉండి అందువల్ల ముందుగానే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని స్ట్రక్చరైజ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మేము 2వ పద్ధతిలో అంటే మా ఫ్యాకల్టీనే కాకుండా కొన్ని పేపర్స్ కాస్త ఇన్డెప్త్ నాలెడ్జ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ పేపర్స్ని మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటే కాలేజెస్లో క్లాసెస్ చేపిస్తాము. సో అక్కడ మా ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని కాలేజెస్కి ఇన్వైట్ చేస్తాము. ఎక్స్టెన్షన్ లెక్చర్స్ రూపంలో మేము వారితోటి మేము తీసుకుంటాము. అంతేకాకుండా ఈ మధ్య మాకు UGC ఒక మంచి రెగ్యులేషన్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. అది ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ఇండస్ట్రీలో అంటే ఒక కాలేజీలో చెప్పడానికి ఒక ప్రొఫెసర్కి PhD ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే వారికి నైపుణ్యం ఉంటే చాలు, వారు కాలేజెస్లో వచ్చేసి టీచ్ చేయవచ్చు, ఆ నైపుణ్యాన్ని వాళ్ళు చెప్పవచ్చు. సో ఇలా 2 అంచెల్లో మేము ఈ యొక్క క్లాసెస్ని మేము టీచ్ చేస్తాము. అదేవిధంగా పిల్లలకు ఈ AEDP ప్రోగ్రాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కరికులంని పూర్తిగా వారికి మేము ఇవ్వడం